రవి గారు అమ్మ నేను స్పీచ్ రాసుకుని వచ్చాను ఏదది టావులు మాట్లాడేస్తున్నా అని చెప్పి ఒక కాగితం రాసి ఇది ఒక్కటే మాట్లాడమన్నారు. పాపం ప్రతాప్ ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. ఐ స్వేర్ టీజర్ ముందు నుంచే చక్కటి వైబ్ వచ్చింది సినిమాకి. వైబ్ వచ్చిందా? వైబ్. ఇప్పుడు మొత్తం ఇలాంటి సినిమా తిరువీరు లాంటి టాలెంటెడ్ యాక్టర్ చేయడం, టాలెంటెడ్ యాక్టర్ పట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాకి ట్రేడ్లో ఉన్న క్రేజ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది. ఐఎమ్ నాట్ జోకింగ్ నిజంగానే. అసలు ఈ సినిమా ఎలా తీశారో తెలియదు కానీ, ఏం తీశారో తెలియదు కానీ ఈ సినిమా రీమేక్ రైట్స్ ఇప్పించమని ప్రతి ఇండస్ట్రీ నుంచి నాకు ఫోన్లు కాల్స్, ఒకటే గొడవ. టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాను సార్, జస్ట్ మీరు రైట్స్ ఇప్పిస్తే చాలంటున్నారయ్యా. ఇప్పుడు ఈ సినిమాకి తమిళ్లో పావం ప్రతాపన్ అని పెట్టారు ఆల్రెడీ పేరు, హిందీలో అయ్యో ప్రతాప్ అని పెట్టారు, మలయాళంలో పావం ప్రతాపయం అని పెట్టారు, కన్నడలో పాపమో ప్రతాపయో అని పెట్టారు. మరి పాపమో తెలియదు సరే, మన ఈటీవీ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత అమ్మితే ఎక్కువ వస్తుందని తెలుసుగా. ఇంక ఈటీవీ వాళ్ళ సంగతి టైట్గా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్లు కొడుతుంటారు, వాళ్ళ స్ట్రాటజీ వేరేగా ఉంటుంది. ఒకవేళ ఈ సినిమా రైట్స్ రీమేక్ రైట్స్ అమ్మితే మాత్రం ఈటీవీ వాళ్ళందరూ చేతులు ఎత్తండమ్మా, ఈ రీమేక్ రైట్స్కి కో ప్రొడ్యూసర్ నేనే అవుతా, ఓకేనా? ఇకపోతే నా సోదరు నేను చెప్పుకుంటా. అల్లరి నరేష్ గారు ఏ సినిమాకి ఫంక్షన్కి వచ్చినా చాలా మంచి శకునం. నాని గారి స్టార్టింగ్లో, మనోజ్ మంచు గారి స్టార్టింగ్లో, వరుణ్ సందేశ్, అందరికీ ఆయన చాలా మంచిగా ఫ్రెండ్లీగా ఉంటే, అందరితో క్లోజ్గా ఉంటే అందరిని ఎంకరేజ్ చేసేవారు ఆయన. ఇవాళ తిరువూరి ఫంక్షన్ రావటం తిరువూరికి చాలా మంచి శకునం ఇది. థ్యాంక్ యూ నరేష్ గారు, మీరు అడగంగానే వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే తిరువీరు పాపం ప్రతాప్ అనే టైటిల్ పెట్టాడు కానీ నిజంగానే అతని జీవితం పాపం. చాలా కష్టపడి అతని కష్టాలతో బయోపిక్ తీయచ్చు ఈటీవీ వినేవాళ్ళు. అన్ని కష్టాలు పడ్డాడు అబ్బాయి. అలాంటి అతను ఎవరిని అడగాలో తెలియదు కూడా అతనికి, అవునా కదా? చాలా కష్టపడ్డాడు. ఎవరిని అడిగితే ఎవరు వస్తారు సార్ అని కంగారు పడ్డాడు ఆయన. కానీ వాళ్ళ నరేష్ గారు లాంటి హీరో, ఆ తర్వాత హరీష్ శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ అందరూ వచ్చి తనని బ్లెస్ చేయటం అతని ఎదుగుదలకి ఒక చిహ్నం. అతను ఎదిగాడు, అతన్ని గుర్తించారనడానికి ఇదే ఎగ్జాంపుల్. ఈ సినిమా మా నితిన్ చెప్పినట్టు హీ హాజ్ అరైవ్డ్ అనిపించుకుంటాడు. ఈ సినిమాతో పాపం ప్రతాప్ చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. ఇకపోతే నేను దేవి ప్రసాద్ గారు ఈ సినిమాలో చాలా సీరియస్ క్యారెక్టర్ చేశారు. ఈ ఒక్క సినిమాలో ఆయన ఒక్కడే ఆయనకి నాకు చిన్న ఇది జరిగింది. నాకు పెళ్ళి అవ్వని కొత్తల్లో, అంటే పెళ్ళి ఇంకా అయిపోతుంది తొందరగా, నేను మా వైఫ్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాం. ఆ టైంలో ఎవరిని చూస్తే వీడికి పెళ్ళి అయిపోయింది, నన్ను పిలవలేదు అనుకుంటాడా, లేదా పెళ్ళి కాకుండా దేనిదంతా తిరుగుతున్నాడు అనుకుంటాడా అని నా టెన్షన్లో వెళ్తుంటే ఈయన ఎదురయ్యాడు అక్కడ రోడ్డు మీద క్యూ మార్ట్ దగ్గర. ఏమో బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు, ఇంతం కలిసి ఆయన సినిమాకి నేను అసిస్టెంట్ రైటర్గా పనిచేశాను. మా వైఫ్ ఎవరైనా అంటుంది. నేను చెప్తాలే, నేను మేనేజ్ చేస్తానని చెప్పి వెళ్ళి ఈయన అసలు మమ్మల్ని ఆ అమ్మాయి మా ఆవిడని పట్టించుకోవాలా నుంచుని ఆయన ఆ రోజున అంతకు ముందు రోజులు జరిగిన కబుర్లు, సినిమా ఇండస్ట్రీ కబుర్లు చెప్తూ ఉంటే 7:30కి రోడ్డు మీద కబుర్లు చెప్పాం, 9:30 దాకా నవ్వించాడు. అసలు మా ఆవిడని ఎవరో అనే విషయం మర్చిపోయి నవ్వి కడుపు చెక్కలైపోయి నవ్వించాడు. ఈయనంత గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు, ఈయనంత ఇమిటేటరు, ఈయనంత కమెడియన్ ఎక్స్ట్రాడినరీగా చేస్తాడు ఆయన. ఆయనకేమో పాపం ఈ సినిమాలో సీరియస్ క్యారెక్టర్ ఇచ్చాడు. అది ఐరనీ ఆఫ్ లైఫ్, అవునా కదండి? గుర్తులేదు అనుకోండి మీకు. అలాగే ఈ ఈటీవీ విన్ బ్యాచ్ ఒకరు ఉన్నారండి, వీళ్ళు చిన్న డెకాయిడ్ బ్యాచ్ యాక్చువల్గా. ఈ సినిమా చిన్న సినిమా స్టార్ట్ చేస్తున్నాం, ఇది చిన్న వాళ్ళతో, ఇతను ప్రొడ్యూసరు అని మొదలు పెడతారు. చివరికి అది ల్యాండ్ అయ్యేటప్పటికి ఒక లిటిల్ హార్ట్స్ అవ్వటం, ఒక అనగనగా అవ్వటం, ఒక రాజు వెడ్స్ రాంబాయ్ అవ్వటం, రేపు పాపం ప్రతాప్ అవ్వటం అవుతుంటుంది. చాలా సాఫ్ట్గా, అంటే గ్రౌండెడ్ పీపుల్ అనిపించుకోవడానికి అది ఈటీవీ సంస్కారం. అది ట్రైన్డ్ బాపినేడి గారి సంస్కారం, ఆ ఫిలాసఫీ. అది ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగినా, ఎన్ని సక్సెస్లు కొట్టినా మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాలి, మళ్ళీ పునాదుల నుంచి సినిమాను మొదలు పెట్టాలనే తరహా మనుషులు. వాళ్ళకి ఎప్పుడు సక్సెస్ రావాలి, వాళ్ళకి సక్సెస్ కొట్టాలి. ఇకపోతే నరేష్ ఇందాక
ఎస్పి దుర్గా నరేష్ మా పక్కనే ఉంటే నేను ఏదో జోక్ మాట్లాడుకుంటున్నాం, మైక్లో చెప్పలేని జోక్. వెంటనే అతను కనెక్ట్ అయ్యి గట్టిగా నవ్వి, మా ఊళ్ళో కూడా ఇలాగే చేస్తారు సార్, మా ఊళ్ళో కూడా ఇలాగే చేస్తారు సార్ అన్న. దారుణం జోక్ కాదు అది, దారుణ జోకు మంచి జోకులు ఉండవు బ్రదర్. చెప్పుకునే జోకు, చెప్పుకోలేని జోకులు ఉంటాయి. అది అంటే అందరూ చూసాం కానీ చెప్పుకోలేని జోకు, అందరూ చూసేదే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆ జోక్ కనెక్టెడ్ అంటే ఇతనికి ఎంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఎంత చూసాడు లైఫ్లో అని అర్థమైపోయింది. ఇతను చాలా పెద్ద సక్సెస్ కొడతాడు. మీ అమ్మ నాన్న పేరుకి నిలబెడతావు. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ రాధాకృష్ణ గారు. ఈ సినిమాతో మళ్ళీ ఇంకో గోదావరి లాంటి పాట మాకు ఇస్తారని బెస్ట్ చేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ సార్. ఆల్ ద బెస్ట్ పాపం ప్రతాప్. వాచ్ ఇన్ థియేటర్స్ ఫ్రమ్ 17th April. 99 రూపాయలు మాత్రమే. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈయన ఉన్నాడండి, ఈ అజయ్ ఘోష్ గారు ఆయన మహానటుడు, బిజియెస్ట్ యాక్టర్, మహానటుడు. అంటే ఒక్కరోజు శని ఆదివారాల పూట దొరుకుతాడా, సెకండ్ సండే కూడా ఆయనతో పెట్టుకు చూద్దాం. చూడండి ఎంత సింపుల్గా లుంగి కట్టుకుని కబ్బా వేసుకుని ఆ డబ్బంతా ఏం చేస్తున్నారో అడగమని ప్రేక్షకులకు నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ పాపం ప్రతాప్